Hi everyone, this is Divya Morampudi. Today I would like to explain structured approach to programming and recursion. Structured programming is a subset of software engineering. It is a method for designing and coding programs in a systematic and organized manner. So, ఈ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ అనేది సాఫ్ట్వేర్ ఇంజనీర్ యొక్క సబ్సెట్. అలాగే ఒక ప్రోగ్రామ్ యొక్క కోడింగ్ అనేది మీరు సిస్టమేటిక్గా ఆర్గనైజింగ్ చేయడం కోసం మనం ఈ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇట్ ఈజ్ ఏ మెథడ్ ఫర్ డిజైనింగ్ అండ్ కోడింగ్ ప్రోగ్రామ్స్ ఇన్ ఏ సిస్టమేటిక్ ఆర్గనైజ్డ్ మేనర్. ఒక సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేయాలి ఒక ప్రోగ్రామ్ యొక్క కోడింగ్ని. సో అలాంటప్పుడు మనం ఈ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ అనేది యూజ్ చేస్తాం. The emphasis of structured programming is mainly on the technical aspects of programming. సో టెక్నికల్గా మనం కోడింగ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, సో కోడింగ్ అనేది మనం టెక్నికల్గా ఎలా రాయాలి, హౌ టు రైట్ ద టెక్నికల్, ఓకేనా, హౌ టు రైట్ ద కోడ్ ఇన్ టెక్నికల్ మేనర్. ఓకే, వేర్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పుట్స్ ఈక్వల్ ఎంఫసిస్ ఆన్ టెక్నికల్, మేనేజరియల్, సైకలాజికల్ అండ్ ఫినాన్షియల్ యాస్పెక్ట్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సో ఒక టెక్నికల్గా కానివ్వండి, సైకలాజికల్గా కానివ్వండి, ఫినాన్షియల్గా కానివ్వండి, మనం ప్రోగ్రామ్ కోడింగ్ అనేది ఎలా డిజైన్ చేయాలి అనేది మనకి స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ అనేది చెప్తుంది. నెక్స్ట్, ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ అనేది సీక్వెన్స్, ఇఫ్, దెన్, ఎల్స్, డూ వైల్ అండ్ కేస్. మీరు ఒక ప్రోగ్రామ్ అనేది సో సీక్వెన్స్గా రాయాలి, అంటే వన్ బై వన్ అంటే ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని ఎవరు చెప్తారు అంటే ఈ సీక్వెన్స్ అనేది మనకి చెప్తుంది. అలాగే ఇఫ్, దెన్, ఎల్స్, సో కండిషన్ అనేది ఇక్కడ రాస్తారు. ఇక్కడ మీకు రాంబస్ ఉంది కదా, సో ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే ఈ డైమండ్లో మీరు కండిషన్ అనేది రాస్తారు. సో ఒకవేళ కండిషన్ అనేది ట్రూ అయితే ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడున్న కండిషన్ అనేది రాంగ్ అయితే సో ఎల్స్ పార్ట్లో ఉన్నటువంటి కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్, దెన్, ఎల్స్, సో ఆ ఇఫ్ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలా, ఎల్స్ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి అనేది డిపెండ్స్ ఆన్ ద కండిషన్. నెక్స్ట్, డూ వైల్ స్టేట్మెంట్ రాస్తారు, కండిషన్ అనేది చెక్ చేస్తారు. సో వైల్ కండిషన్ కూడా మనకి ట్రూ అయితే సో బోత్ కండిషన్స్ అనేవి చెక్ చేసిన తర్వాత మీరు ప్రింట్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ వన్, స్విచ్ కేస్. సో మీరు ఇక్కడ ఎడిషన్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి తీసుకున్నారు. సో మీరు ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఫస్ట్ వన్ ఎడిషన్, సెకండ్ వన్ సబ్ట్రాక్షన్, థర్డ్ వన్ మల్టిప్లికేషన్, ఫోర్త్ వన్ డివిజన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 వేరియబుల్స్ని ఎడిషన్ చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి, మల్టిప్లికే చేయాలి, అలాగే డివిజన్ చేయాలి. సో వాటికి నెంబర్స్ ఇచ్చాం కాబట్టి ఈ కేసులో మనం ఏం చేస్తాము అంటే మీరు ఏ నెంబర్ అయితే అక్కడ అవుట్పుట్లో ఇస్తారో సో మనకు ఆపరేషన్ అనేది పర్ఫామ్ అయ్యి రిజల్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, సో చూడండి, ప్రోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్గారిథం ప్లస్ డేటా స్ట్రక్చర్. సో మనం ఒక ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయాలి అంటే ఫస్ట్ ఆల్గారిథం ఉండాలి, ఎట్ ద సేమ్ టైం డేటా మీన్స్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అలాగే ఆ డేటాని ఒక స్ట్రక్చర్ ఫామ్లో అంటే 1 by 1 స్టెప్ బై స్టెప్ ఏం చేయాలి అనేది మనం స్ట్రక్చర్ ఫామ్లో లైక్ డయాగ్రమెటిక్గా రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, మీరు కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ని ఒక స్ట్రక్చర్ ఫామ్లో రిప్రజెంట్ చేయడాన్ని డేటా స్ట్రక్చర్స్ అంటారు. ఓకేనా, సో ప్రోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్గారిథం ప్లస్ డేటా స్ట్రక్చర్స్. Some of the control structures which can be used for structured programming. Structured programming emphasize financial specialization and trees to ensure that only one primary function is allowed to any module. So ఈ structured programming అనేది functional specialization and trees to ensure that only one primary function is allocated to any module. సో ప్రోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్గారిథం ప్లస్ డేటా స్ట్రక్చర్స్. సో ప్రోగ్రామ్ మనం డిజైన్ చేయాలి అంటే ఆల్గారిథం ప్లస్ డేటా స్ట్రక్చర్స్. ఆల్గారిథం మీన్స్ మీరు చేసేటువంటి డేటా అనేది స్టెప్ బై స్టెప్ రిప్రజెంట్ చేస్తే దాన్ని ఆల్గారిథం అంటారు. అలాగే డేటా స్ట్రక్చర్, డేటా మీన్స్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, స్ట్రక్చర్ మీన్స్ ఒక పర్టికులర్ రూపంలో మనం డేటాని అరేంజ్ చేయటం. ఆల్గారిథం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉండాలి, అలాగే మీరు కలెక్ట్ చేసిన డేటా అనేది స్ట్రక్చర్ ఫామ్లో ఉండాలి. ఓకేనా. నెక్స్ట్,
What is recursion? A recursive routine is one whose design includes a call to itself. A function itself is called a recursion. ఓకేనా, ఒక ఫంక్షన్ అనేది తన కాలింగ్ ఫంక్షన్ని కాల్ చేయటం, అంటే ఫంక్షన్లోనే ఫంక్షన్ కాల్ చేయడాన్ని మనం ఏమంటాము అంటే రికర్షన్ అంటారు. ఓకేనా, ఇన్ డిజైన్ ఫేజ్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వీ యూజ్ వేరియస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ ఇన్ విచ్ రికర్షన్ కెన్ బి వన్ ఆఫ్ ద పవర్ఫుల్ టూల్స్. సో ఒక ప్రోగ్రామ్ అనేది మీరు డిజైన్ చేయాలి అనుకుంటున్నారు. ఓకేనా, ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్లో రికర్షన్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ఏ ప్రొసీజర్ టు డిజైన్ ఏ స్టాక్, we stack at the top of the stack and move down the stack until bottom is reached. సో మీరు ఒక పర్టికులర్ ఆర్డర్లో బుక్స్ అనేవి అరేంజ్ చేశారు. సో లాస్ట్ బుక్ మీరు తీయాలి అన్నప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తారు అంటే ఫస్ట్ బుక్ నుంచి రిమూవ్ చేసుకుంటా వస్తారు. ఓకేనా, సో we stack at the top of the stack and move down the stack until bottom is reached. సో మీరు లాస్ట్ బుక్ రావాలి అంటే ఫస్ట్ నుంచి కూడా మీరు ఏం చేయాలి అంటే బుక్స్ అన్నీ కూడా వన్ బై వన్ రిమూవ్ చేస్తా రావాలి. ఓకే, ఇన్ అన్ ఆల్టర్నేటివ్ ప్రాస్పెక్టివ్ వైల్ ప్రింటింగ్ ఆఫ్ ద స్టాక్ ఇట్ కెన్ బి త్రూ అవుట్ ద టాప్ టుగెదర్ విత్ ద రిమైనింగ్ ఐటమ్స్ ఆఫ్ ద స్టాక్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఒక బుక్లో ఉన్న డేటా అనేది ప్రింట్ చేయాలి అనుకుంటున్నారు. సో బుక్ మొత్తం ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ పేజ్ నుంచి కూడా మనం ఏం చేయాలి అంటే ప్రింట్ చేసుకుంటా వెళ్ళాలి. అంతేకాని మిడిల్ ఆఫ్ ద పేజ్ నుంచి మనం ప్రింట్ అనేది చేయం, అంతేనా కదా. సో ఒక ర్యాక్లో ఉన్న బుక్స్ అన్నీ తీయాలి. సో టాప్లో ఉన్న బుక్ నుంచి రిమూవ్ చేస్తాం కానీ మధ్యలో బుక్ తీసేయం కదా. సో ఇక్కడ కూడా అంతే అనమాట. ఒక స్టాక్లో ఉన్నటువంటి పేజ్ని లేదు ఒక స్టాక్లో ఉన్నటువంటి డేటాని మీరు ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఫస్ట్ నుంచి కూడా ప్రింట్ చేస్తా రావాలి. ఎక్కడ వరకు? ఎండ్ ఆఫ్ ద స్టాక్. ఓకే, సో మనం ఫస్ట్ ప్రింట్ చేసే స్టాక్ని ఏమంటాము అంటే n-1 అంటాం. ఓకే, n-1, n-2 అండ్ సో ఆన్. మీరు ఎక్కడ వరకు అయితే తీసుకుంటారో అక్కడ వరకు. ఓకేనా, చూడండి. ద టాప్ ఎలిమెంట్ ఆఫ్ ద స్టాక్ ఫాలోడ్ బై ద ప్రింటింగ్ సబ్స్టాక్ ఆఫ్ n-1 ఐటమ్. సో ఫస్ట్ మీరు ప్రింట్ చేసే ఐటమ్ని ఏమంటారు అంటే n-1 అంటారు. లేదు, మీరు ఫస్ట్ రిమూవ్ చేసే బుక్ని ఏమంటారు అంటే n-1 అంటారు. n మీన్స్ సైజ్. ఒకవేళ మీరు 10 బుక్స్ మీరు తీసుకున్నారు అంటే 10-1. సో ఫస్ట్ బుక్ ఏదైతే ఉందో దాన్ని మీరు రిమూవ్ చేయాలి. అండ్ అగైన్ ద ప్రింట్ ఈజ్ కంటిన్యూడ్ బై ప్రింటింగ్ ద టాప్ ఎలిమెంట్ ఆఫ్ ద సబ్స్టాక్. సో ఆ ఎలిమెంట్ అనేది మీరు డిలీట్ చేసిన తర్వాత ఏం చేస్తారు అంటే నెక్స్ట్ ఎలిమెంట్కి వస్తారు. సో ఇక్కడ మనం ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ పేజ్ ప్రింట్ అవ్వగానే మనం ఏం చేస్తాము అంటే సెకండ్ పేజ్కి వస్తాము. ఓకేనా, అగైన్ ద ప్రింటింగ్ ఈజ్ continued by the printing top element of the substack and then printing out the substack with n-2 elements or items. సో నెక్స్ట్ n-1 ప్రింటింగ్ అవగానే మనం ఎక్కడికి వస్తాము అంటే n-2 దగ్గరకు వస్తాం. ఓకేనా, లైక్ వైజ్ at every stage the top element is printed and the remaining substack proceeds. సో టాప్ ఎలిమెంట్ అనేది ప్రింట్ అవ్వగానే మనం ఎక్కడికి వస్తాము అంటే నెక్స్ట్ ఎలిమెంట్కి వస్తాము. సో ఆల్రెడీ నేను ప్రీవియస్గా ఎగ్జాంపుల్ చెప్పాను. సో 10 బుక్స్ మనం తీసుకున్నప్పుడు n-1 బుక్ రిమూవ్ చేసాం అనుకోండి, మనం ఎక్కడికి వస్తాం n-2కి వస్తాం. సో n-2 రిమూవ్ అయినప్పుడు n-3, n-3 రిమూవ్ అయినప్పుడు n-4, అలా ఎక్కడి వరకు n-10 వరకు వస్తాం. ఎందుకంటే మనం 10 బుక్స్ కదా తీసుకుంది. సో ఆ బుక్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోయి బాటమ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అయ్యేంత వరకు కూడా మనం ఏం చేస్తాము అంటే ఎలిమెంట్స్ అన్నీ కూడా రిమూవ్ చేసుకుంటా వస్తాం. ఓకేనా, ఫైనల్లీ టాస్క్ ఈజ్ కంప్లీటెడ్ వెన్ ద సబ్స్టాక్ ఈజ్ ఎంప్టీ. సో టాస్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు అక్కడ ఎలిమెంట్స్ ఏమి ఉండవు కదా, నో ప్రింటింగ్ ఈజ్ రిక్వైర్డ్. సో అక్కడ ప్రింటింగ్ అనేది అవసరం లేదు. ఇట్ కెన్ బి క్లియర్లీ సీన్ దట్ ద ప్రింటింగ్ ఆఫ్ సబ్స్టాక్ రిక్వైర్స్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ ప్రొసీజర్ ఆఫ్ ప్రింటింగ్ అవుట్ ద స్టాక్. In other words, the procedure of printing use itself within a description. This is called recursion. అంటే ఇప్పుడు 10 బుక్స్ మనం రిమూవ్ చేయాలి అంటే ఆ బుక్స్లోనే మనం ఏం చేస్తాం, రిపీటెడ్ టాస్క్ అనేది పర్ఫామ్ చేసాం, అంతేనా కదా. సో ఒక ర్యాక్లో ఉన్నటువంటి బుక్స్ మీరు రిమూవ్ చేయాలి అన్నప్పుడు ఆ ర్యాక్లోనే మీరు ఎంటైర్ బుక్స్ రిమూవ్ చేసేంత వరకు కూడా 1 by 1 చేశారు. దాన్నే మనం ఏమంటాము అంటే రికర్షన్ అంటాం. ఏ ఫంక్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ రికర్షన్. ఓకే, సో మీకు ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఉంది చూడండి. ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ తీసుకున్నారు. ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ
ఇంట్ ఏ ఇంట్ ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ మనకు ఒక కండిషన్ అనేది ఇచ్చారు. ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో మీరు తీసుకున్న ఎలిమెంట్ అనేది ఏ కన్నా తక్కువ 1 కన్నా ఎక్కువై ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంట్ 1 అని తీసుకున్నాను. 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో నేను ఏ వాల్యూ ఎంత తీసుకున్నాను అంటే 1 తీసుకున్నాను. ఇఫ్ 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1, కండిషన్ అనేది కరెక్టే కాబట్టి కిందకు వస్తాను. ఫ్యాక్టోరియల్ ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ 1 కాబట్టి 1 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 మైనస్ 1 0. ఓకే, రిటర్న్ ఫ్యాక్ట్. సో మీరు ఎంత రిటర్న్ చేస్తారు? 1 అనేది రిటర్న్ చేస్తారు. ఓకేనా? సో ఏ వాల్యూ ఎంత అంటే 1. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ వాల్యూ 2 తీసుకున్నారు. 2 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 మైనస్ 1. సో ఏ వాల్యూ 2 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 మైనస్ 1 1. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 కదా. 2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, సో మనం ఇక్కడ నెంబర్ 1 తీసుకున్నప్పుడు మనకి ఏ వాల్యూ ఏ ప్లేస్లో మనం ఏం పెట్టాము అంటే 1 అనేది ప్లేస్ చేసాం. అలాగే ఇక్కడ మనం ఏం చేసాము అంటే ఏ వాల్యూలో 2 అనేది ప్లేస్ చేసాం. ఓకేనా? సో 2 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 మైనస్ 1. 2 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1. సో 2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, నెక్స్ట్ వన్, looping and recursion. Loops are used when we want to execute a part of the program. సో ఈ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవటం కోసం లూపింగ్స్ అనేవి కూడా మనకి యూజ్ అవుతాయి. సో ఈ లూపింగ్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇన్ సెవరల్ ఐటమ్స్. సో ఈ లూపింగ్స్ అనేవి బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ కింద ఉంటాయి. సో వాటిల్లోనే మనకి ఏముంటాయి అంటే సెవరల్ ఐటమ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? దెర్ ఆర్ మెనీ స్టేట్మెంట్స్ ఫర్ ద లూపింగ్ పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్ వైల్, డూ వైల్, ఫర్, స్విచ్. సో లూపింగ్ స్టేట్మెంట్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే వైల్ యూజ్ చేయొచ్చు, డూ వైల్ యూజ్ చేయొచ్చు, ఫర్, స్విచ్. ఓకేనా? నెక్స్ట్, ఏ రికర్సివ్ ఫంక్షన్ యాజ్ డిస్కస్డ్ అబోవ్ ఇన్ ద ఫంక్షన్ విచ్ కాల్స్ ఇట్ సెల్ఫ్. ఆల్రెడీ మనం రికర్షన్ అంటే చెప్పుకున్నాం. ఏ ఫంక్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ అండ్ రికర్షన్. అది కూడా ఎలా? అగైన్ అండ్ అగైన్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ టు ప్రింట్ ద sum of digits of any number using loops. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీరు కొన్ని డిజిట్స్ని సమ్ చేయాలి అనుకోండి, ఏం చేస్తారు? అగైన్ అండ్ అగైన్ ప్రాసెస్ అనేది చేస్తారు. సో మనకి ఇక్కడ ఒక ప్రోగ్రామ్ అనేది ఇచ్చారు. మెయిన్, డూ, వైల్ అనేది యూస్ చేస్తాం. సో డూలో మీరు ఏం చేస్తారు అంటే రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు n%10. సో n వాల్యూ అనేది మీరు ఎంతైనా కన్సిడర్ చేసుకోవచ్చు. సమ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు రిమైండర్. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ రిమైండర్. సో n బై ఈజ్ ఈక్వల్ టు 10 కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు n/10. సో n వాల్యూ మీరు ఎంతైనా కన్సిడర్ చేయండి. నెక్స్ట్, n వాల్యూ అనేది ఎలా ఉండాలి అంటే 0 కన్నా ఎక్కువై ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకున్నారనుకోండి, రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 1%10. సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ రిమైండర్. n ఈజ్ ఈక్వల్ టు n/10, 1/10. సో వైల్ 1 లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇలా మనం స్టేట్మెంట్ అనేది కన్సిడర్ చేస్తాం. ప్రిన్సిపల్స్ ఆఫ్ రికర్షన్. సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ విచ్ ఆర్ యూజ్డ్ వైల్ డిజైనింగ్ ఆల్గరిథమ్స్ విత్ రికర్షన్. సో రికర్షన్ని యూజ్ చేసి మీరు ఆల్గరిథమ్ని డీల్ చేయాలి అంటే సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అనేవి మనం ఫాలో అవ్వాలి. అందులో ఫస్ట్ వన్, ఫైండ్ ద కీ స్టెప్. సో కీ స్టెప్ మీన్స్ మనం బెస్ట్ సొల్యూషన్ రావాలి అంటే ఏ ప్రాసెస్ని యూజ్ చేయాలి, ఏ లాజిక్ని యూజ్ చేయాలో ఫైండ్ అవుట్ చేసేదే మనకి కీ స్టెప్. వెన్ బిగినింగ్ విత్ ద డిజైన్ ఆఫ్ ఆల్గరిథమ్స్ త్రూ రికర్షన్ వన్ షుడ్ ట్రై టు ఫైండ్ అవుట్ ద కీ స్టెప్. సో మనం బెస్ట్ సొల్యూషన్ రావాలి అంటే ఆ కీ స్టెప్ అనేది ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వన్, ఫైండ్ ఏ స్టాపింగ్ రూల్. The stopping rule indicates that the substantial part of it's done and the execution of the algorithm can be stopped. So ప్రాబ్లం సాల్వ్ అయిపోయిన తర్వాత మనం ఇంకా స్టెప్స్ అనేవి ఫర్దర్గా ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పడం కోసమే మనకి స్టాపింగ్ రూల్ మీన్స్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ అయిపోయిన తర్వాత స్టెప్స్ అనేవి రిమూవ్ చేయడం కోసం, అంటే అన్నెసరీ స్టెప్స్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్, అవుట్లైన్ యువర్ ఆల్గరిథం.
అవుట్లైన్ మీన్స్ ఒక రఫ్ కాపీ అనేది మనం మెయింటైన్ చేయటం. సో ఏ స్టేట్మెంట్ అనేది యూస్ చేస్తే మనకి బెస్ట్ సొల్యూషన్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూస్ చేస్తే నాకు ఎన్ని స్టెప్స్లో ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, లేదంటే ఇఫ్ ఎల్స్ యూస్ చేస్తే నాకు ఎన్ని స్టెప్స్లో ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందో ఒక రఫ్గా మనం మెయింటైన్ చేయడాన్ని ఏమంటారు అంటే అవుట్లైన్ యువర్ ఆల్గరిథం అంటారు. ఓకేనా. నెక్స్ట్ చెక్ టెర్మినేషన్. కేర్ షుడ్ బి taken to ensure that the recursion will always terminate after the finite number of steps and the stopping rule should also be satisfied. ఆల్రెడీ మనం ప్రీవియస్గా స్టాపింగ్ రూల్ అనేది చెప్పుకున్నాం. ఏం చెప్పాను, ఒక ప్రాబ్లంకి ఓకేనా కీ స్టెప్ ద్వారా సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ అయింది అనుకోండి, రిమైనింగ్ స్టెప్స్ని మనం ఏం చేస్తాము అంటే రిమూవ్ చేస్తాం. సో చెక్ టెర్మినేషన్ మీన్స్ ఆ స్టాపింగ్ రూల్ అనేది ఎప్పుడైతే సాటిస్ఫై అవుతుందో అప్పుడు మనం ఏం చేస్తాము అంటే బయటకు వచ్చేస్తాం. దాన్నే మనం ఏమంటాము అంటే టెర్మినేషన్ అంటారు. అంటే అక్కడ వరకు మాత్రమే మనం యూజ్ చేయాలి అని. ఓకేనా. డ్రా ఏ రికర్షన్ ట్రీ. ట్రీ మీన్స్ అంటే ఒక పర్టికులర్ ఆర్డర్లో మనం మెన్షన్ చేయడం. అంటే పైన ఏ స్టెప్ ఉండాలి టాప్ మోస్ట్లో, నెక్స్ట్ టాప్ మోస్ట్ స్టెప్ నుంచి ఏ స్టెప్ అనేది డెరైవ్ అవ్వాలి మీన్స్ పైనేమో గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి, దాని నుంచి మనం ఏం చేస్తాము అంటే సబ్ గ్రూప్స్ కింద డివైడ్ చేసి ఒక ఆల్గరిథం అనేది మనం డిజైన్ చేస్తాం. సో మీరు తీసుకునే స్టెప్స్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఒక ట్రీ ఫామ్లో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ మనకి ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంది చూడండి. int n if n greater than 0 remainder is equal to n percentage n s plus is equal to remainder s is equal to s plus remainder అని రాస్తాము. సమ్ n by n రిటర్న్ ఎస్. సో సొల్యూషన్ అంతా ప్రాబ్లం అంతా సాల్వ్ అయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే సమ్ అనేది రిటర్న్ చేయాలి. నెక్స్ట్ వన్. సో మీరు ఇక్కడ ఏం చేస్తారు అంటే ఇఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తారు, మెయిన్ ఫంక్షన్ రాస్తారు. నెక్స్ట్ ఇఫ్ n లెస్ దెన్ 0 ఒకవేళ కండిషన్ అనేది ట్రూ అయితే ఇఫ్ స్టేట్మెంట్ ప్రింట్ చేస్తారు, లేదు అంటే ఎల్స్ బ్లాక్లో ఉన్నటువంటి కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ చేసి ప్రాబ్లం యొక్క సొల్యూషన్ అనేది ప్రింట్ చేస్తారు. ఓకేనా. సో ఇక్కడ ప్రీవియస్గా మీరు ఏం చేశారు అంటే ఇఫ్ స్టేట్మెంట్స్ ఏమీ లేకుండా డేటా రాశారు. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనం ఏం చేస్తాము అంటే మెయిన్ అలాగే ఇఫ్ ఎల్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేస్తాం. మెయిన్ తీసుకున్నాం, ఇఫ్ n లెస్ దెన్ 0 ప్రింట్ నెగిటివ్ నెంబర్స్ని ప్రింట్ చేస్తాం ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు. లేదు అన్నప్పుడు ఎల్స్ పార్ట్లో ఉన్నటువంటి ఇఫ్ n =0 అని సాటిస్ఫై అయిందనుకోండి, నెక్స్ట్ ప్రింట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 0 ఈజ్ n అనేది ప్రింట్ చేస్తాం. ఓకేనా. ఇన్ కేస్ ఈ ఎల్స్ కూడా సాటిస్ఫై అవ్వలేదనుకోండి, నెక్స్ట్ ఏం చేస్తారు అంటే ఈ ఎల్స్ బ్లాక్లో ఉన్న కండిషన్ అనేది సాటిస్ఫై చేస్తారు. ఓకేనా. సో ఎల్స్ వైల్ n greater than 1 fact into is equal to n, fact is equal to fact into n, next n minus minus. సో ఒకసారి చూడండమ్మా, ఫస్ట్ మీరు ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ అనేది తీసుకున్నారు. ఈ ఇఫ్ స్టేట్మెంట్ అనేది సాటిస్ఫై అయిందనుకోండి, ప్రింట్ఎఫ్ ఈ స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తారు. లేదు అన్నప్పుడు ఈ స్టేట్మెంట్ని ప్రింట్ అవుతారు. ఒకవేళ ఈ స్టేట్మెంట్ కూడా ప్రింట్ అవ్వలేదు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ ఎల్స్ పార్ట్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేస్తాము. ఓకేనా. నెక్స్ట్ వన్ ఫ్యాక్టోరియల్ యూజింగ్ రికర్షన్. సో రికర్షన్ ప్రోగ్రామ్ రికర్షన్ అనేది మనం ఎలా యూజ్ చేస్తామో చూడండి. ఫ్యాక్టోరియల్ ఆఫ్ n int n int fact is equal to 1. నెక్స్ట్ ఇఫ్ n గ్రేటర్ దెన్ 1 అయితే ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు n వాల్యూ 2 తీసుకున్నారనుకోండి, 2 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 మైనస్ 1 రిటర్న్ ఫ్యాక్ట్. సో ఫ్యాక్ట్ వాల్యూ ఎంత అయితే వస్తుందో ఆ ఫ్యాక్ట్ వాల్యూ అనేది మనం రిటర్న్ చేస్తాం. సో n ప్లేస్లో మనం 2 తీసుకున్నాం కాబట్టి 2 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 మైనస్ 1, 2 ఇంటూ 1 2. సో ఏం రిటర్న్ చేస్తుంది అంటే వాల్యూ 2 అనేది మనకి రిటర్న్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ కంపారిజన్ బిట్వీన్ రికర్షన్ అండ్ ఇటరేషన్. రికర్షన్ అంటే ఏంటి, ఇటరేషన్ అంటే ఏంటి. ఓకేనా. For recursion, the recursion tree can help in providing information for deciding when recursion should and should not be used. సో రికర్షన్ అనేది ఏం చెప్తుంది అంటే మనకి ఏది యూజ్ అవుతుంది, ఏ కోడింగ్ అనేది యూజ్ అవుతుంది, ఏ కోడింగ్ అనేది యూజ్ అవ్వదు అనేది చెప్తుంది. ఏ రికర్షన్ ట్రీ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ tree showing the recursive calls. Therefore, if a procedure or function make only one recursive call itself. సో ఇక్కడ ఏం చేస్తుందంటే వన్ రికర్సివ్ కాల్ ఇట్ సెల్ఫ్, ఫంక్షన్ అనేది
తనంతట తానే కాల్ చేస్తుంది. ఓకేనా, రికర్షన్ అంటే అంతే కదా, ఈ ఫంక్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ రికర్షన్. ఇట్స్ రికర్షన్ ట్రీ ఈజ్ ఏ సింపుల్ రాదర్ దెన్ ఇట్ ఈజ్ ఏ చైన్. సో ఈ ఫంక్షన్ అనేది ఎలా ఉంటుంది అంటే ఒక చైన్ ఫార్మేట్లో ఉంటుంది. n-1, n-2, n-3 ఇట్లా ఉంటుంది అనమాట. ఓకేనా, ఈచ్ వర్టికల్ హ్యావింగ్ ఓన్లీ వన్ చైల్డ్. లైక్ చూడండి, సో దీన్ని మనం ఏమంటాము అంటే నోడ్ అంటాం. సో ఈ ఆర్డర్ని మనం ఏమంటాము అంటే చైన్ ఆర్డర్ అంటాం. ఫస్ట్ నోడ్ని n, సెకండ్ నోడ్ n-1, n-2, n-2 అండ్ సో ఆన్ 1. ఓకేనా, సో ఇలా మనం ఏం చేస్తాము అంటే ఒక ఆర్డర్లో నోడ్స్ని రిప్రజెంట్ చేస్తాము. ఓకేనా, నెక్స్ట్ టిప్స్ అండ్ టెక్నిక్స్ ఫర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఇన్ C. ఏ ప్రోగ్రామ్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ఫంక్షన్స్. సో ఒక ప్రోగ్రామ్ని మనం రాయాలి అంటే వన్ ఆర్ మోర్ ఫంక్షన్స్ని మనం తీసుకుంటాము. ఎవ్రీ ఫంక్షన్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ విచ్ పర్ఫార్మ్స్ ఏ స్పెసిఫిక్ టాస్క్. సో మనం తీసుకున్న ఫంక్షన్స్ అనేవి ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క టాస్క్ని పర్ఫామ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్రోగ్రామ్ రిటర్న్ ఇన్ C కెన్ హ్యావ్ ద ఫాలోయింగ్ ఫార్మాట్. సో మనం C ప్రోగ్రామింగ్ అనేది ఎలా రాస్తామో చూడండి ఒకసారి. ఓకేనా, ఫస్ట్ కమెంట్స్ అనేవి మనకి 2 టైప్స్ ఉంటాయి, సింగిల్ లైన్ అండ్ మల్టీ లైన్. సింగిల్ లైన్ అంటే మనం ఏం చేస్తాము అంటే యాష్ స్టార్ని యూజ్ చేసి రాస్తాం. మల్టీ లైన్ అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ రాస్తే దాన్ని ఏమంటారు అంటే మల్టీ లైన్ కమెంట్స్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ గ్లోబల్ వేరియబుల్స్. అవుట్ సైడ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మీరు వాల్యూస్ని డిక్లేర్ చేస్తే దాన్ని ఏమంటారు అంటే గ్లోబల్ వేరియబుల్స్ అంటారు. నెక్స్ట్ మెయిన్ స్టేట్మెంట్ రాస్తారు. అలాగే లోకల్ వేరియబుల్స్ మీన్స్ ఇన్సైడ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మీరు వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తే దాన్ని ఏమంటారు అంటే లోకల్ వేరియబుల్స్ అంటారు. నెక్స్ట్ స్టేట్మెంట్ రాస్తారు. అలాగే ఇంకా ఎక్సెస్గా మీరు ఏమన్నా ఫంక్షన్స్ అనేవి యాడ్ చేయాలి అనుకుంటే ఫంక్షన్స్ అండ్ లోకల్ వేరియబుల్స్, అలాగే వాటి యొక్క స్టేట్మెంట్స్ అనేవి రాస్తారు. అలాగే ఫంక్షన్ టు లోకల్ వేరియబుల్స్ స్టేట్మెంట్స్, ఇలా మనం నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి రాయొచ్చు. ఓకేనా, సో ఇవి కమెంట్స్ అన్నమాట. ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ విత్ కమెంట్స్ ఎన్క్లోజ్డ్ బిట్వీన్ \* and *\\. Comments can be given anywhere in the program. ఓకే, సో స్టార్టింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మనం ఈ కమెంట్స్ అనేవి యూజ్ చేస్తాం. అలాగే మీరు ప్రోగ్రాంలో ఎక్కడైనా కానీ ఈ కమెంట్స్ అనేవి యూజ్ చేయొచ్చు. ద ప్రీ ప్రాసెసర్ directives ఆర్ ఎగ్జిక్యూట్ బిఫోర్ C ప్రోగ్రామ్ కోడ్ పాస్ త్రూ ద కంపైలర్. సో మనం ఏం చేస్తాము అంటే ప్రోగ్రామ్ అనేది ఎంటైర్ ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఈ కంపైలర్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ ప్రోగ్రామ్ యొక్క కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ సో ఇక్కడ మీరు ఏంటంటే యాష్ డిఫైన్ విచ్ డిఫైన్స్ మ్యాక్రో నేమ్ అండ్ మ్యాక్రో ఎక్స్పాన్షన్. సో ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ప్రోగ్రామ్ రాసే ముందు యాష్ అనేది డిఫైన్ చేస్తాం. సో ఈ యాష్ అనేది ఏం మెన్షన్ చేస్తుంది అంటే మ్యాక్రో అండ్ మ్యాక్రో ఎక్స్పాన్షన్ అనేది మెన్షన్ చేస్తుంది. ఓకేనా, సో ఇక్కడ చూడండి యాష్ డిఫైన్ ట్రూ 1, యాష్ డిఫైన్ ఫాల్స్ 0. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రూ వాల్యూ కావాలి అనుకోండి, C అనేది ఎలా తీసుకుంటుంది అంటే దాని యొక్క సోర్స్ కోడ్ 1 కింద తీసుకుంటుంది. లేదు మీరు ఫాల్స్ని మెన్షన్ చేయాలి అనుకున్నప్పుడు C అనే సోర్స్ కోడ్ ఎలా ఉంటుంది అంటే 0 అనేది తీసుకుంటుంది. చూడండి, ద ప్రీ ప్రాసెసర్ searches for macro name true and false in the C source code and substitute 1 and 0. సో 1 అనేది కోడ్ తీసుకుంది అనుకోండి, దాని వాల్యూ ట్రూ. 0 అనేది మెన్షన్ చేస్తే దాని వాల్యూ ఫాల్స్. ఓకేనా, దెన్ దే ఆర్ డిక్లరేషన్స్ ఫర్ గ్లోబల్ వేరియబుల్స్ విచ్ హ్యావ్ సమ్ డేటా టైప్స్ అండ్ సమ్ నేమ్ త్రూ అవుట్ ద ఫంక్షన్ అండ్ ఆర్ డిఫైన్ అవుట్ సైడ్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్. సో మీరు వేరియబుల్స్ అనేవి ఇన్సైడ్ అయినా తీసుకోవచ్చు, లేదు అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ అయినా కానీ మనం తీసుకోవచ్చు. అవుట్ సైడ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మీరు మెన్షన్ చేస్తే గ్లోబల్ వేరియబుల్స్ అంటారు. ఇన్సైడ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మీరు మెన్షన్ చేస్తే వాటిని లోకల్ వేరియబుల్స్ అంటారు. ఓకేనా, సో ఇక్కడ చూడండి type and data name. So another keyword which can be used is typedef, which is used for defining new data types. సో మనం న్యూ డేటా టైప్ని డిఫైన్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే typedef అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, దాని యొక్క సింటాక్స్ typedef, type and data name. ఓకేనా, సో న్యూ డేటా టైప్ని. అలాగే మనం ఇక్కడ ప్రోగ్రాంలో కాన్స్టెంట్స్ని కూడా యూజ్ చేస్తాం. టు మేక్ ద ప్రోగ్రామ్ మోర్ ఎఫిషియెంట్ కాన్స్టెంట్స్ ఆర్ యూజ్డ్. Constants are values that can be stored in the memory and can be
చేంజ్డ్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టెంట్స్ని మీరు ఎక్కడ స్టోర్ చేస్తారు అంటే మెమరీలో స్టోర్ చేస్తారు, ఓకేనా. సో ఈ కాన్స్టెంట్స్ అనేవి ఎంటైర్ ప్రోగ్రామ్ అంతా కూడా సేమ్ వాల్యూని కలిగి ఉంటాయి, ఓకేనా. సేమ్ వాల్యూని అసైన్ చేసుకొని ఉంటాయి. సో అవుట్ సైడ్ ఆఫ్ ద అంటే ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ తర్వాతే దీని యొక్క వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. హియర్ టైప్ ఈజ్ ద డేటా టైప్ అండ్ డేటా నేమ్ ఈజ్ యూజర్ డిఫైన్ డేటా టైప్. సి ప్రోగ్రామ్ కంటైన్స్ ద మెయిన్ ఫంక్షన్. సో మనం స్టార్టింగ్లో మెయిన్ ఫంక్షన్ అనేది రాస్తాము, ఓకేనా. ఏ ఫంక్షన్ ఈజ్ ఎ సెల్ఫ్ కంటైనెడ్ సబ్ ప్రోగ్రామ్స్ విచ్ పర్ఫార్మ్ సమ్ స్పెసిఫిక్ వెల్ డిఫైన్డ్ టాస్క్. సో ఓవరాల్గా మనం సి ప్రోగ్రామ్ రాయాలి అంటే ఫస్ట్ యాష్ డిఫైన్ ఉంటుంది, అలాగే మెయిన్ సెక్షన్, లోకల్ వేరియబుల్స్, స్టేట్మెంట్స్. సో మీరు పైన అంటే ప్రోగ్రామ్ స్టార్టింగ్లో మీరు గ్లోబల్ వేరియబుల్స్ని కూడా తీసుకోవచ్చు. సో గ్లోబల్ వేరియబుల్స్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఎంటైర్ ప్రోగ్రామ్ అంతా కూడా ఆ వేరియబుల్స్ యూజ్ అవడం కోసం. లోకల్ వేరియబుల్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే ఇన్సైడ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవడం కోసం మనం లోకల్ వేరియబుల్స్ని కన్సిడర్ చేస్తాము. దీస్ ఆర్ ద రిఫరెన్స్ బుక్స్ ఫర్ డేటా స్ట్రక్చర్ యూజింగ్ సి. సో మీకు ఏ టైప్ ఆఫ్ డౌట్ ఉన్నా కానీ ఈ బుక్స్ని మీరు రిఫర్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.